నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారితో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు టచ్లోకి వెళ్ళారట. అంటే పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వలస మొదలైన తర్వాత వైసీపీ నాయకులు మారు మనసు పొందారు. మరి ఎక్కడ సువార్త విన్నారో, ఎక్కడ స్వస్థత పొందారో తెలియదు, కానీ మారు మనసు అయితే పొంది ఇప్పుడు పరిశుద్ధం చేసుకొని తమ మనసుల్ని జనసేన దగ్గరికి ఆయన్ని అప్రోచ్ అవుతున్నారు. ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? చాలా కీలకమైన ప్రశ్న ఈరోజు వైసీపీని తొలిచేస్తుంది. వైసీపీ అగ్రనేతల మెదలను తొలిచేస్తుంది. అగ్రనేతలు అంటే హార్డ్లీ 4-5 ఉంటారండి, అంతకుమించి లేరు. వాళ్లే నాయకులు, వాళ్లే కార్యకర్తలు. ఇవాళ వైసీపీ పరిస్థితి అది. మొత్తం వరదలు తుఫాన్లు వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత వరద బాధితులు ఎలా ఉంటారో వైసీపీ కూడా ఇవాళ అలాగే ఉంది. ఎవరు మిగల్లా, మొత్తం ఉన్న 4-5 తప్పించి ఇంకెవరు మిగిలిన వాళ్ళు కూడా ఇవాళ రేపు. సరే, ఇవాళ కరుణాకర్ రెడ్డి గారికి ఎందుకు ఆలోచన వచ్చింది? కరుణాకర్ రెడ్డిని ఆ దిశగా ప్రేరేపించింది ఎవరంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే పేరు వస్తుంది. ఆత్మగౌరవ నినాదం తోటి భూమన కరుణాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ కాబోతున్నారట. మరోపక్క కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు, ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్, ఆయన హిందీ సినిమా హీరో లెక్కలో మంచి స్టైలిష్గా ఉంటారు. ఆయన బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ వెరీ పవర్ఫుల్. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటి ఆయన జనాలతోటి నిత్యం కలిసి ఉంటాడు. ఆయన కూడా అలాంటి ఆలోచన చేస్తున్నాయని వార్తలు వచ్చినాయని, కానీ ఆయన పొద్దునే క్లారిటీ ఇచ్చారు. 35 ఏళ్ళుగా మా కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సెయిల్ అవుతుంది. వారి అభిమానులు అలాగే కంటిన్యూ అవుతాం. గెలుపోటములతోటి మాకు సంబంధం లేదు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పేశారు. మరి తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు వచ్చింది? కెరీర్ ఇక్కడ. భూమన కరుణాకర్ రెడ్డి గారు తన కుమారుడిని రంగంలోకి దింపారు. మొన్నటిదాకా ఆయన డిప్యూటీ మేయర్గానే ఉన్నారు అక్కడ తిరుపతిలో. సో కుమారుడి భవిష్యత్తు కోసం ఆయన మారాల్సి వచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డి అయినా అదే. వాళ్ళేం అర్జెంటుగా వెళ్ళిపోయి పదవులు తీసుకోరు జనసేనలో. బట్ జనసేనని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనే అంశం మీద విస్మయం అటు వైసీపీలో, ఇటు టీడీపీలో, చివరికి జనసేనలో కూడా ఇలాంటి విస్మయం కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? సో ఈ అంశానికి సంబంధించి క్లారిటీ మరి జనసేన అగ్రనేతలు ఎవరో ఒకళ్ళు ఇస్తారు, న్యాచురల్గా ఇస్తారు. ఒకటి తెర మీదకు వస్తున్నది ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి స్వతహాగా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే నాయకుడు. మిగిలిన వాళ్ళతో పోలిస్తే పెద్దగా వివాదాల్లోకి రావడానికి ఇష్టపడరు. టచ్ మీ నాట్ అన్నట్టు ఉండే వ్యక్తి అని రాయలసీమలు అంటుంటారు. బట్ ఆయనకుండే వివాదాలు ఆయనకున్న లేఖం కాదు. ఆయన పూర్వాశ్రమంలో మావోయిస్ట్ సిద్ధాంతాల నుంచి మరి వెంకటేశ్వర స్వామి చరణాలని ఆశ్రయించేదాకా వచ్చారు ఆయన. సరే, అది ఆయనలో పరివర్తన.com. ఇందాకే అనుకున్నట్టు ఆయన అప్పుడు కూడా ఒకసారి మారుమనసు పొంది స్వస్థత పొంది సువార్త విని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు. టీటీడీ చైర్మన్ అయ్యారు. ఇది 2వ టర్మ్ చేశారు. 2వ టైం సంపూర్ణం కాకుండానే సరే గవర్నమెంట్ మారిపోయింది అన్నట్టు వచ్చారు. ఇవాళ కెరీర్ ఒక ప్రశ్నార్థకంగా మారిన తర్వాత చూస్తూ టీడీపీలోకి వెళ్ళలేరు. ఆ కుటుంబం అంతా మొదల నుంచి టీడీపీ వ్యతిరేక కుటుంబం. సో ఉన్న ఆప్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్, జనసేన. ఆయన దగ్గరికి వెళ్దాం, మొరపెట్టుకుందాం, ఏదో చెప్దాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడెప్పుడో ఒకసారి అన్నారు కదా, వైసీపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారని. ఆ మంచి వాళ్ళ కేటగిరీలో నేను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తూ వచ్చారట. సో వచ్చిన క్రమంలో ఆయన షిఫ్ట్ అయిన రేపో మాపో ఆశ్చర్యపోనక్కర్లా. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికిను భూమన కరుణాకర్ రెడ్డి గారికి మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, భూమన బ్యాలెన్స్డ్ ఇండివిజువల్, బ్యాలెన్స్డ్ పాలిటీషియన్, సీజన్డ్ పాలిటీషియన్. బాలినేని కూడా సీజన్డే, కాకపోతే ఆవేశం వస్తే తట్టుకోలేరు. లోపల ఏదైనా ఉంటే అణుచుకోలేరు, తాను సముదాయించుకోలేరు, సర్ది చెప్పుకోలేరు. ఇన్ని నెగిటివ్ క్వాలిటీస్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలియాస్ వాసు గారికి ఉన్నాయి. భూమన్ అలా కాదు, స్థితప్రజ్ఞుడు. అటేంటంటే ఆయన మావోయిజాన్ని, సోషలిజాన్ని, అలాగే భక్తియిజాన్ని, వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడి భక్తియిజాన్ని తీసుకొని దేవుణ్ణి దళిత గోవిందం పేరుతో దళితవాడల్లోకి నడిపించిన ఒక అద్భుతమైన ప్రజ్ఞాశాలి ఆయన. సో ఆయనకి తెలుసు మీటలు ఎక్కడ నొక్కాలి, బటన్లు కాదు, మీటలు ఎక్కడ నొక్కాలి, అలాగే నరం ఎక్కడ పట్టుకోవాలి తెలుసు. ఇవాళకి ఆయన
అది తెలుసు కాబట్టే ఆ నరం పవన్ కళ్యాణ్ గారి జనసేనలో ఉందని వచ్చి అక్కడ పట్టుకోబోతున్నారట. జనం ఎరిగినవాడు కాబట్టి, జనంతో తొందరగా అవగలవాడు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి ఈ రాజకీయం దిశగా అడుగులు వేస్తున్నారని స్పష్టమైన సమాచారం. మరి తెలుగుదేశం నుంచి అభ్యంతరాలు ఉంటాయి కదా, ఉంటే ఒకటే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు డెమోక్రసీలో అండి, కలిసి పోటీ చేసినంత మాత్రాన అవతల వాళ్ళ అడుగులకి మడుగులొత్తాల్సిన అవసరం అయితే లేదు. జనసేన ఎదుగుతున్న పార్టీ, ఖచ్చితంగా ఇంకా బాగా ఎదిగే పార్టీ, 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్లు పోటీ చేసిన 21 సీట్లు గెలుచుకున్న పార్టీ, రాబోయే రోజుల్లో కనీసం 70 నుంచి 80 సీట్లు గెలుచుకోవడానికి కావాల్సిన దమ్మున్న పార్టీ. సో ఆ దమ్మున్న పార్టీకి అప్పుడప్పుడు రాజకీయ చతురత, వ్యూహాల రీత్యా కొందరు దమ్మున్న లీడర్స్ కూడా కావాలి. క్యాస్ట్ ఈక్వేషన్స్ దృష్ట్యా కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి వాళ్ళకి బలమైన లీడర్స్ కావాలి. ఫోకస్ అదే. మీకు వాస్తవంగా ఒంగోలు నుంచి మొదలెడితే రాయలసీమ దాకా రెడ్ల ప్రాబల్యం ఉంటుంది. సో ఆ కేటగిరీ ఆఫ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ కేటగిరీ నుంచి పాపులర్ లీడర్స్ని తమ పార్టీలోకి చేర్చుకోవాలనేది జనసేన ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మంచిదే, ఒక పార్టీ ఎదిగే క్రమంలో తప్పేం లేదు వైసీపీ నుంచి జనసేనలోకి ఆ నాయకులను తీసుకోవటం. ఎవరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అంటే, నిన్నటిదాకా అక్కడ మరి అపవిత్రులం అని చెప్పేసి మనం వేలెత్తి చూపిన వీళ్ళందరూ కూడా మన దగ్గరికి రాగానే పరిశుద్ధులు అయిపోతారా అంటే అయిపోతారేమో, తప్పే ఉంది. తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చాలామంది వెళ్తున్నారు. అలాగే అక్కడ తెలుగుదేశంతో వెళ్తే ఇమడలేము అనుకున్న వాళ్ళు ఇటు వస్తున్నారు జనసేనలోకి. అందాకెందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంతు బిశ్వ శర్మ కాంగ్రెస్ వాది, ఆయన వచ్చి బీజేపీలో బ్రహ్మాండంగా ఇమిడిపోలేదా? మరి ఆయన మొన్నటిదాకా ఆయన్ని బురదతో పోల్చారు బీజేపీ వాడు కాంగ్రెస్లో అందుకు. ఇప్పుడు ఆయన ఇటు రాగానే బురదలో కమలం అయిపోయాడు హిమంతు బిశ్వ శర్మ. అలాంటి అద్భుతాలు ఇక్కడ జరగచ్చు. అలాగే అందులో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డి గారు. రెడ్డి సామాజిక వర్గం కనీసం 60 నుంచి 70% ఓట్లని ప్రభావితం చేస్తుంది. వాళ్ళున్న సంఖ్యాపరంగా ఆ కులం తక్కువే ఉన్నప్పటికీ ప్రభావితం చేసే అంశాల్లో వాళ్ళది కొంచెం పైచేయి. ఆ ఊరి పెద్దలుగా, భూస్వాములుగా, కామందులుగా, అలాగే మాజీ సర్పంచులుగా, పంచాయతీ బోర్డు మాజీ ప్రెసిడెంట్లుగా వాళ్ళ పాత్రలు, వివిధ పాత్రలు వాళ్ళు పోషించారు. సో ఆ క్రమంలో మరి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాయకుడు అవసరం కనుక జనసేన నిజంగానే గుర్తించి, ఒకళ్ళు ఇప్పుడు వస్తున్నవన్నీ టకారాలే కాబట్టి అది నిజమై గుర్తిస్తే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద చెక్ రాయలసీమలో పడబోతోంది. ఫర్ షూర్ ఇదే జరగబోతోంది.